హైదరాబాద్ ఐఐటి దేశానికే గర్వకారణమన్న మంత్రి శ్రీధర్. డ్రైవర్లెస్ కారు తయారీ అద్భుతమని కామెంట్. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ హైడ్రా కూల్చివేతలు. మంచి పనికి అంతా అండగా ఉండాలన్న నేతలు. గత సర్కారులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్పై సిఐడి దర్యాప్తు. 28 దవాఖానాలపై కేసులు నమోదు చేసిన అధికారులు. బోయిన్పల్లిలో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్. 8 కోట్ల విలువైన 8 కిలోల యాంఫెటమిన్ సీజ్. నగరంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. రాధాకృష్ణను దర్శించుకున్న భక్తులు. హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి కృష్ణాష్టమి. ఈ వేడుకలను నగరంలో ఘనంగా జరుపుకున్నారు భక్తులు. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు హరే కృష్ణ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఇస్కాన్ ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శ్రీకృష్ణునికి ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు చేశారు. ఉదయం నుంచే సిటీలోని కృష్ణుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. మానవ జీవన విధానంలో గీత బోధనలు అత్యంత ప్రభావం చూపుతాయన్నారు. మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉన్నాడన్న రేవంత్, పరమాత్మ అనుగ్రహం అందరికీ అందాలన్నారు. శ్రీకృష్ణ భగవానుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్లోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్ మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాల్ని అందజేశారు ఆలయ నిర్వాహకులు. రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అందరం కలిసి ఇలా దర్శనం చేసుకొని భగవంతుని ఒకటే కోరుకున్నాము. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, రైతులు కూడా సుభిక్షంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిండో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలి. ప్రజల ఇంటి వద్దకు ఆ వాగ్దానాలన్నీ తీసుకొని పోవాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో నుండి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నాము. అదేవిధంగా జరగాలని కూడా కోరుకుంటున్నాము. సర్వరక్షకుడు, అందరికీ ఆరాధ్యుడైనటువంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారు మరియు గౌరవ శాసనసభ్యులు, మా కాంగ్రెస్ నాయకులందరం కూడా వచ్చి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకుంటా ఉన్నాం. శ్రీకృష్ణ భగవంతుని లీలలు తెలవని కాదు, శ్రీకృష్ణ భగవంతుని యొక్క చరిత్రలో వారు గొప్ప రాజకీయానికి సంబంధించి ఆనాడున్నటువంటి చరిత్రలో పెద్ద పాత్ర పోషించిన వ్యక్తిగా, అంటే దేవుడిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజాపాలనకు ముందుకు పోయే విధంగా ఆశీర్వచనమైన భగవంతుని ప్రార్థిస్తాను. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, శ్రీ రాధాకృష్ణ దేవాలయం ఆలయాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. చిన్ని కృష్ణయ్యకు ఇష్టమైన పాలు, నెయ్యి, వెన్న నైవేద్యాలను సమర్పించారు భక్తులు. కృష్ణుడి జన్మాష్టమి కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇలా వచ్చి శ్రీకృష్ణుడి జన్మాష్టమి జరుపుకోవటం చాలా బాగుంది. ప్రతి ఇయర్ ఇలానే జరుపుకుంటామండి. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి టెంపుల్కి వచ్చాము. చాలా క్లౌడ్ ఉంది, చాలా సంతోషంగా ఉంది. కృష్ణుడి ఆశీస్సులు ఉండాలి, మన హైందవ ధర్మం అందరూ పాటించాలి, వెలుగొందాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కళ్ళకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి వేడుకల్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు కృష్ణుడు వేషం వేసి మురిసిపోయారు. వారితో ఉట్టి కొట్టిస్తూ ఫోటోలు, వీడియోలు తీశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్లోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాధాకృష్ణులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పంచామృతాలు, కళాభిషేకాలు శ్రీకృష్ణుడికి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు నిర్వాహకులు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్లో విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. Thank you.
కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మంగళగౌరి గ్రాండియర్ సంస్థ ప్రత్యేక పట్టు చీరను రూపొందించింది. స్వచ్ఛమైన నాణ్యమైన కంచి ఆరణి పట్టుతో తయారు చేసిన చీరను సంస్థ డైరెక్టర్ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ చీరపై అందంగా రాధాకృష్ణుల ప్రతిమలు నేశారు. 4 కార్మికులు 2 నెలలు శ్రమపడి చీరను తయారు చేశారన్నారు మంగళగౌరి గ్రాండియర్ సంస్థ ప్రతినిధులు. నిరుద్యోగులు విద్యార్థుల ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పారు. మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని తెలిపారు. హైదరాబాద్ సెక్రటరియట్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. ఈ స్కీమ్ కింద మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులకు ₹1,00,000 చెక్ అందించారు. మెయిన్స్లో ఉత్తీర్ణత పొందితే మరో ₹1,00,000 ఇస్తామని తెలిపారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ 30,000 మందికి 10 సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 35,000 ఉద్యోగాలకు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక 35,000కు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు, మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మందికి ₹1,00,000 పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది పేదలకు ₹1,00,000 కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు. కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా, ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు, మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే, మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది, మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది. నా సూచన ఒకటే, మీ అన్నగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కాదు, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి. ఈరోజు బీహార్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు. మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎందుకు రాణించకూడదు, మన పిల్లలు ఎందుకు ఎంపిక కాకూడదు అన్న ఆలోచనతోటి మన వాళ్ళను, మన కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పరీక్షల మీదనే దృష్టి పెట్టండి, రాణించండి, ఎంపిక అవ్వండి. తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి. ఈరోజు తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది.
నేను చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా, మాట్లాడుతున్నా. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల, చదువుకు తగ్గ అనుభవం, చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ఐఎస్బి, ఒక IIIT మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో, ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో, ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్ళకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అని ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీంట్లో మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించారు. ఈరోజు IIIT చైర్పర్సన్ గా పనిచేసిన శ్రీనిరాజును కో చైర్పర్సన్ గా పెట్టినాం. వివిధ పరిశ్రమలు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, SBI బ్యాంక్ కావచ్చు, అదానీ గ్రూప్ కావచ్చు, ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మనం నియమించడం జరిగింది. సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము. ఎందుకంటే 2028 ఒలింపిక్స్ లో అత్యధికంగా మెడల్స్ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం. హైదరాబాద్లోని FTL బఫర్ జోన్లు నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు చెరువుల పరిరక్షణ పోరాట సమితి సభ్యులు. ఆక్రమణలన్నీ తొలగించి చెరువులను పూర్వస్థితిని తీసుకురావాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో క్లైమేట్ కాంగ్రెస్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లు, చెరువులు, నాలలపై ఆక్రమణలను తొలగించి వాటన్నింటినీ రీస్టోర్ చేయాలని కోరారు. చెరువుల సుందరీకరణ పేరుతో గత సర్కారు డబ్బులు వృధా చేసిందని ఆరోపించారు వక్తలు. కోట్లతోటి మూసి సుందరీకరణ పేరుతోటి ప్రాజెక్ట్ చేస్తామంటారు. అవి సుందరీకరణ మాత్రమే పరిమితం కాకుండా ఈ మూసీ పర్వత ప్రాంతంలో ఉన్న 24 కత్వలు ఏవైతే ఉన్నాయో పర్వతాపురం నుంచి మొదలుకొని వలిగొండ వరకు ఉన్న 24 కత్వల్ని కనుక ప్రతి కత్వ దగ్గర STP రాకుండా ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ETP కనుక నిర్మాణం చేస్తే మనకు రసాయనాలు శుద్ధి అవుతాయి. ఈ STP కనుక ఏర్పాటు చేస్తే ఓన్లీ డొమెస్టిక్ వేస్ట్ మాత్రమే శుద్ధి అవుతుంది. కాబట్టి ఈ రసాయనాలు శుద్ధి కావు. కాబట్టి ఈ STPలకు పరిమితం కాకుండా ETPలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ జాబ్ రోల్ డ్యూటీస్ ఉన్నాయి, కాదనట్లేదు. వాళ్ళ దగ్గర ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది వెళ్ళి చెక్ చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు అన్న దాని గురించి కూడా మనం వీఆర్ నాట్ బ్లేమింగ్. ఇట్ ఇస్ నాట్ ది గవర్నమెంట్ ఇస్ ఫ్రమ్ పీపుల్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు బ్రింగ్ ఇట్ అవుట్ ఇన్ లైఫ్. అంతేగాని మనం వాళ్ళ మీదనే వదిలేసుకున్నాం అంటే మనకి ఇంతే ఉంటుంది. ప్రతిదీ వాళ్ళ మీద వదలడానికి లేకుండా మనం కూడా చర్యలు తీసుకోవడం, దీని గురించి మాట్లాడడం, దీని గురించి ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేసిన నెక్స్ట్ డేనే వేరే కొత్త ధర్నా వస్తుంది. అంతేగాని దేని గురించి ముందర మాట్లాడుతున్నాం అనేది మర్చిపోతున్నాం. కానీ రెస్టోరేషన్ చేస్తున్నప్పుడు మేజర్ 2 థింగ్స్. ఇప్పుడు డెమాలిషన్ ఈజ్ ఎ పాయింట్. రెస్టోరేషన్ చేస్తున్నప్పుడు ఇట్ నీడ్స్ టు బి డన్ ఆన్ అ సైంటిఫిక్ మెథడ్. when you are doing it in a scientific way only, the restoration will give fruitful results. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాల సామాజిక వర్గం, ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు. ఈ భేటీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాల మహానాడు నేత చెన్నయ్య, రాగమయ్య వంశీకృష్ణ, నాగరాజు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై కోర్టు డైరెక్షన్కు అనుగుణంగా మాల మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరారు నేతలు. కమిటీని నియమించి ఆ రిపోర్టు ఆధారంగా అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో బీజాపూర్ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేశారు ట్రాఫిక్ పోలీసులు. అజీజ్ నగర్ చౌరాస్తాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి గుంతలోకి నీరు చేరుతుంది. మీటర్ల లోతు గుంతలు ఏర్పడి రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. విషయం గమనించిన ట్రాఫిక్ పోలీసులు గుంతలు మట్టి పోయించి జేసీబీ సాయంతో గుంతలను పూడ్చివేయించారు. ఈ మధ్యలో చాలా భారీ వర్షాల వల్ల రోడ్లు చాలా గుంతలు ఏర్పడ్డాయి. జనాలకు రాకపోకల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాకపోతే మేము చిన్న సాయం చేయడం వల్ల ఈజీగా ట్రాఫిక్ మూవ్ అవుతున్న ఉద్దేశంతో జస్ట్ ఈ రోడ్ మీద పోయే హెవీ వెహికల్ కూడా ఇబ్బంది అవుతుంది. అందులో మట్టి తీసి ఆ ఓనర్స్ రిక్వెస్ట్ చేసి మట్టి తీసుకొని ఆ గుంతలు నింపి కొంచెం జనాలకు జర్నీ చేయడానికి ఈజీగా అవకాశం కల్పిస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ అజీజ్ నగర్ చౌరస్తా దగ్గర బస్ స్టాప్ దగ్గర మొత్తం ఏంటంటే మొత్తం నీళ్లు లాగినాయి. ప్యాసింజర్ అయితే బస్సులో వెళ్ళే ప్రయాణికులకి అందరికీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడ ఇబ్బందులై మొత్తం ప్యాసింజర్ అంతా రోడ్ల మీద నిలబడుతుంది. ఇక్కడ నీళ్ళు నిలబడ్డందుకు అటు నీళ్ళని మొత్తం మట్టి వేసి దానికి లేవెల్ చేసి ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా దానికి చదును చేయడం. వినాయక చవితికి మరో 10 రోజులే ఉండడంతో మండపాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు నిర్వాహకులు. రేపటి నుంచి సెప్టెంబర్ 6 వరకు అప్లికేషన్స్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. గణేష్ మండపాలు నిర్మించాలంటే పోలీస్ పర్మిషన్ అవసరమన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అల్లర్లు జరగకుండా ఎప్పటికప్పుడు మండపాల వద్ద మానిటరింగ్ చేస్తామంటున్న పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్తో అనిల్ ఫేస్ టు ఫేస్. చవితి పండుగ మరో 10 రోజుల్లో ఉన్న నేపథ్యంలో నగర విషయానికి వస్తే మాత్రం వినాయక చవితి పండుగ అంటే నగరంలో ఉన్న పోలీసులకు పెద్ద సవాలే. ఎందుకంటే ఆ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తూ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తారు. ఈ పోర్టల్ ఎప్పుడు అంటే ఆ వెబ్సైట్ నేమ్ ఏంటి, ఆ వెబ్సైట్లో ఏ అంశాలు పొందుపరచాలనేది మనతో చెప్పడానికి పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ సార్ ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఈ యొక్క పోర్టల్ అనేది ఏ రోజున అంటే ఏ తేదీన స్టార్ట్ అవుతుంది, ముఖ్యంగా ఏ అంశాలు అందులో పొందుపరచాలి? మనకి హైదరాబాద్లో గణేష్ పండుగ 7వ తారీఖున ప్రారంభమై సెప్టెంబర్ 7వ తారీఖున ప్రారంభమై 17వ తారీఖున నిమజ్జనం, అనంత చతుర్దశి రోజున నిమజ్జనం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఎక్కువ మనం చూస్తుంటాము, ఇది రోడ్ల మీద ఎక్కువ గణేష్ ఇన్స్టాలేషన్స్ అవి జరుగుతాయి. ఈ ఇన్స్టాలేషన్స్ చేసేటప్పుడు ఆ యొక్క ఆర్గనైజరు కంపల్సరీగా మనకి పోలీస్కి ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. దాని గురించి మాన్యువల్ కాకుండా గత కొద్ది సంవత్సరాల నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అది అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ 27వ తారీఖు అంటే రేపటి నుంచి ప్రారంభించి 6వ తేదీ వరకు ఈ అప్లికేషన్స్ తీసుకుంటారు. ఇందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. గణేష్ ఐడల్ హైట్ ఎంత ఉంటుంది, మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, ఏ ప్రదేశంలో ఇన్స్టాల్ చేశారు, ఆ ఇన్స్టాల్ చేసే ప్రదేశం దగ్గర ఆ ఓనర్ యొక్క ల్యాండ్ ఓనర్ యొక్క క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. తర్వాత దాంట్లో పెట్టే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ కూడా క్లియరెన్స్ కావాలి. ఇంకపోతే అక్కడ ఎవరెవరు వాలంటీర్స్ ఎవరుంటారు, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే ఏమవుతుందంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే పోలీస్ నుంచి వాళ్ళు మనం కోఆర్డినేషన్ తోటి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా అందులో పొందుపరచాల్సి ఉంటుంది. రోడ్ల మీద పెట్టే ప్రతి గణేష్ ఐడల్ కూడా తప్పనిసరిగా వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇళ్లలో పెట్టుకునే వాటికైతే అవసరం ఉంది, ఇంట్లో పెట్టుకునే వాటికి అవసరం ఉండదు. రోడ్ల మీద ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిమేషన్ అనేది పోలీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నగర వ్యాప్తంగా ఈ యొక్క డీజేలు కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు అంటే శబ్ద కాలుష్యం కాకుండా అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్? డీజేకి అయితే ఎలో లేదు. ఆల్రెడీ మీటింగ్లలో మేము ఆల్రెడీ చెప్తూ ఉన్నాము. ఈ శబ్ద కాలుష్యానికి సంబంధించి మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటల వరకు కూడా ఈ శబ్ద కాలుష్యం అనేది జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. అవి కూడా మేము ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం మీటింగ్లు అవి పెట్టి ఇప్పుడు ఆల్రెడీ మేము పంజగుట్ట పరిధిలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ సపరేట్గా, మధురానగర్ ఏరియాలో సపరేట్గా పెట్టాము మీటింగ్ ఆల్రెడీ ఆర్గనైజర్స్ తోటి పెట్టి వాళ్ళకి డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఏ చర్యలు తీసుకోవాలి, ఏ విషయాల్లో పోలీసుతో కోఆర్డినేషన్ చేయాలి, ఏ రూల్స్ పాటిస్తే ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటాం మనం అనేది వాళ్ళకి వివరించడం జరిగింది. అందులో ఈ హైకోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇళ్లల్లో అయితే పర్మిషన్ అవసరం లేదు, కానీ అపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అందరూ కలిసి సమూహంగా
కొద్ది పెద్ద విగ్రహాలు పెట్టుకొని వాటిని రోడ్డు మీదకి ఊరేగింపుకి తీసుకొస్తారు. కాబట్టి అక్కడ కూడా అటువంటి రోడ్డు మీదకి ఊరేగింపు ఏవైతే వస్తాయో అవి కూడా పర్మిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ అంటే అది ఇంటిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాటికి. అంటే సెన్సిటివిటీని బట్టి ఎక్కడ కానిస్టేబుల్ కంపల్సరీ అక్కడ ఉండాలి అనేది ముందే మేము దాన్ని అసెస్ చేస్తాం. కాబట్టి అవసరమైన దగ్గర ప్రత్యేకంగా అక్కడ అంటే అక్కడ వచ్చేటటువంటి భక్తుల యొక్క తాకిడి, తర్వాత విఐపి మూమెంటు, తర్వాత ఆ ఏరియా సెన్సిటివిటీని బట్టి మేము దీన్ని పోస్టింగ్స్ ఇస్తూ ఉంటాము. కొంతమంది కొన్నిటికేమో కొన్ని గణేష్లు దగ్గర ఉన్నటువంటి గణేష్ని ఒక క్లస్టర్గా విభజించి ఆ క్లస్టర్కి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళు చెక్ చేసుకొని రెగ్యులర్ చేసేటట్టు ఒక విధానం ఉంటుంది. అది కాకుండా నైట్ డ్యూటీ ఆఫీసర్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్టర్ ఎస్ఐస్ చెక్ చేయాలి, ఏసీపీలు చెక్ చేయాలి, ఎస్హెచ్ఓలు చెక్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఆ చెకింగ్ కూడా మనకి ఆన్లైన్ చెకింగ్ ఒకటి ఉంటుంది. అంటే ఎవిడెన్స్ బేస్డ్ చెకింగ్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి ఒక క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తారు. ఆ కోడ్ దాన్ని ఉపయోగించి అది చెక్ చేయడం ఉంటుంది. తర్వాత పాయింట్ బుక్స్ పెడతారు. అవన్నీ చెకింగ్ అనేది కూడా పకడ్బందీగా జరిగి డే అండ్ నైట్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటానికి సమాయత్తమవుతున్నాం. మేము మనకి 6వ తేదీ వరకు ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత పరిస్థితులను బట్టి ఒకవేళ అభ్యర్థులు వస్తే మళ్ళీ అది మేము సుపీరియర్ ఆఫీసర్ దృష్టిలోకి తీసుకెళ్తాము. దాన్ని బట్టి ఏమైనా వెసులుబాటు ఉంటే అది మళ్ళీ మేము వీళ్ళకి చెప్తాం ఆర్గనైజర్స్కి. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ ఏరియాలో మాత్రం పర్మిషన్ అవసరం లేదంటూ కూడా పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ సార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సిహెచ్ బాలకృష్ణతో అనిల్ వి6 హైదరాబాద్. రోజురోజుకు డెంగీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా కేసులు నమోదు కాగా సిటీలో దాదాపు 1,700 కేసులు రికార్డ్ అయ్యాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. వారం రోజుల నుంచి గాంధీ హాస్పిటల్కు జ్వరంతో వస్తున్న వారి సంఖ్య పెరిగింది. ప్రతిరోజు 30 కేసుల వరకు సివియర్ ఫీవర్తో వస్తున్నారని తెలిపారు డాక్టర్లు. నెల రోజుల్లో 150 డెంగీ కేసులు వచ్చాయంటున్న గాంధీ హాస్పిటల్ డాక్టర్ ఐశ్వర్యతో నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూకు సంబంధించినటువంటి కేసులు పెరిగాయని చెప్పేసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే 5,200 కేసులు నమోదైనట్లు, అదేవిధంగా హైదరాబాద్లో అయితే ఒక 1,700 కేసుల వరకు డెంగ్యూకు సంబంధించినటువంటి కేసులు నమోదైనట్లు ప్రజా సంచాలకుల ఆరోగ్యకి సంబంధించినటువంటి శాఖ లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే దీంతో పాటు ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి గాంధీ హాస్పిటల్కు సంబంధించినటువంటి డాక్టర్ ఐశ్వర్య గారు ఉన్నారు. మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, గాంధీ హాస్పిటల్లో డెంగ్యూకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్? లాస్ట్ 1 వీక్ నుంచి ఫీవర్ కేసులు ఎక్కువయ్యాయండి. అంటే మన మెడిసిన్ డిపార్ట్మెంట్లో పర్ డే ఒక 25 నుంచి 30 కేసులు అడ్మిట్ అవుతున్నాయి. వాళ్ళలో ఇండికేషన్ బట్టి ప్రాబ్లమ్ సివియర్గా ఉన్న వాళ్ళకి మేము ఒక 7 నుంచి 10 కేసెస్ అడ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళల్లో అడ్మిషన్ అయిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక 4 నుంచి 5 కేసెస్ పాజిటివ్ ఉంటున్నాయి. అది ఎవ్రీడే షెడ్యూల్ ప్రకారంగా. అంటే పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నార్మల్గా సిమ్టమ్స్తో వస్తున్నారు, ఫీవర్ అని, కోల్డ్ అని, కాఫ్ అని. వాటికి మేము ఓన్లీ క్లినికల్గా ట్రీట్మెంట్ రాస్తాం. ఎవరికైతే టెస్ట్ చేసిన తర్వాతనే థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఇలాంటివి మనకి టెస్ట్ రిపోర్ట్లో తెలుస్తుంది. సో అకార్డింగ్లీ వాళ్ళకి దాన్ని సివియారిటీని బట్టి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు గడిచిన ఒక నెల రోజుల నుంచి కానియచ్చు గాంధీ హాస్పిటల్లో డెంగ్యూకి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి, అదేవిధంగా ఏమైనా మరణాలు ఏమన్నా డెంగ్యూకి సంబంధించి సంభవించాయా? అంటే డెంగ్యూకి సంబంధించి మీరు 1 మంత్ అడిగారు. 1 మంత్ అంటే ఒక 100 to 150 మధ్య ఉంటుందండి ఫిగర్. మరణాలు అయితే ఏం జరగలేదండి. ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అవసరమైన వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నాము, రిక్వైర్డ్ నెసెసిటీ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. మామూలుగా జనరల్గా ప్లేట్లెట్స్ ఎంతవరకు ఉండాలి ఒక హ్యూమన్ బాడీకి వచ్చేసరికి? డెంగ్యూ వచ్చిన తర్వాత ఎంతవరకు పడిపోయే అవకాశం ఉంటుంది మేడం? నార్మల్గా ప్లేట్లెట్స్ నార్మల్ రేంజ్ అంటే అది 1.5 to 4 lakhs అండి. లెస్ దాన్ 1 lakh అనేది మేము అడ్మిట్ చేస్తాం. అయితే ఈ డెంగ్యూకు సంబంధించినటువంటి పాజిటివ్ రిపోర్ట్ అనేది అయితే ఫీవర్ సింటమ్స్ వచ్చిన తర్వాత వెంటనే టెస్ట్ చేస్తే తెలుస్తుందా, లేదంటే ఫీవర్ వచ్చిన తర్వాత 2-3 days పట్టే ఛాన్సెస్ ఉందని కూడా బయట చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు ఈ డెంగ్యూకి సంబంధించి? వెంటనే తెలియదండి, అది ఒక 3 days మినిమం. 3 days. అయితే డెంగ్యూకు సంబంధించి ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం? అంటే డెంగ్యూ అనేది అది మస్కిటో బైట్ వల్ల వస్తుందండి. డే టైం బైట్ చేస్తుంది. సో ఆ మస్కిటో నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది నీళ్లు నిలవకుండా ప్లేసెస్ డే టైం కానీ మస్కిటో రిపెల్లెంట్స్ ఇలాంటివి తీసుకొని
మస్కిటో బైట్ లేకుండా, లేదంటే నెట్స్, మస్కిటో నెట్స్ కానీ అలాంటివి మస్కిటో బైట్ కాకుండా కేర్ఫుల్గా ఉండాలి. మామూలుగా ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? డెంగ్యూ అన్ని ఏజెస్లో రావచ్చండి, కొంచెం పిల్లలకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, చిల్డ్రన్ అండ్ వెరీ ఏజ్డ్ ఎల్డర్లీ పీపుల్కి. ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో ఈ రోగాల నియంత్రణకు సంబంధించి బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవడానికి ప్రజలు ఎట్లాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది మేడం? ఇమ్యూనిటీ అంటే అది డైటే అండి. జనరల్ ఇమ్యూనిటీ అంటే గుడ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, న్యూట్రిషనల్ ఫుడ్ అండ్ ఆల్సో గుడ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఈ రెండు పాటించాలి. ఇది మనతోటి డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం. దాదాపు గడిచిన నెల రోజుల నుంచి కూడా 100 నుంచి 150 వరకు డెంగ్యూకు సంబంధించినటువంటి కేసులు వస్తున్నాయి. వాళ్ళకి ఇమీడియట్గా టెస్టులు చేస్తూ ఉన్నాము. ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్లేట్లెట్ తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లేట్లెట్స్ ఎక్కిచ్చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతూ ఉందని చెప్పేసి గాంధీ హాస్పిటల్కు సంబంధించినటువంటి డాక్టర్లు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మాధవ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారు ఊపందుకుంది. షెడ్ పనులతో పాటు విగ్రహ పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. గణేష్ ఉత్సవాలకు మరో 10 రోజులు ఉండడంతో డే అండ్ నైట్ పనులు చేపడుతున్నామని తెలిపారు ఉత్సవ కమిటీ. ఈ ఏడాది 70 అడుగుల్లో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం ఇవ్వబోతున్నారని తెలిపారు. సప్తముఖ మహాశక్తి మహాగణపతి రూపంలో దర్శనమిస్తారన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులకు సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. వినాయక చవితి పండుగ అంటే దేశవ్యాప్తంగా ముంబై తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేష్, ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ గణేష్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రేజ్ ఉంటుందని చెప్పొచ్చు. మొత్తం ఆ 11 రోజులు కూడా ఈ ఖైరతాబాద్ వీధులన్నీ ఫుల్ రష్తో ఉంటాయి. భక్తుల జనసంద్రంతో ఈ ఖైరతాబాద్ గణేశ్వరి విగ్రహాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఇంకో 10 రోజుల్లో ఈ ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి, మనం విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా మనకు గణేశునికి కుడివైపు శ్రీనివాస, ఎడమవైపు రాహుకేతువుల విగ్రహాలతో పాటు మన అయోధ్య బాలరాముడు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పూర్తిగా మట్టితో ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ను మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎక్కడి నుండి ఈ యొక్క కార్మికులు వచ్చారు అనేది ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ రాజ్కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజ్కుమార్ గారు, ఇప్పటివరకు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, కళాకారులు ఎక్కడి నుండి వచ్చారు? మట్టి సంబంధించి కంప్లీట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయండి. మరి పెయింటర్స్ భీమేష్ గారు, మరి కాకినాడ జిల్లా వెస్ట్ గోదావరి సంబంధించిన గొల్లెపాలెం విలేజ్ నుంచి దాదాపు 15 మంది పెయింటర్స్ తెచ్చి పెయింట్ వర్క్ చేస్తూ ఉన్నారనమాట. మరొక 1 వీక్లో మేము చెప్పిన విధంగా వినాయక చవితి 3-4 రోజులు కంప్లీట్ చేసే విధంగా వెళ్తూ ఉందన్నమాట. మీరు ఇప్పుడు పాములకు వినాయకునికి వైట్ కలర్ పెయింట్ వేశారు. మరొక 1 వీక్లో మాత్రం మొత్తాన్ని కంప్లీట్ చేస్తాము. ఈ కళాకారులు కూడా వివిధ రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. మరి పెయింటర్లు మాత్రము గొల్లెపాలెం అనే విలేజ్ నుంచి వాళ్ళు వచ్చారన్నమాట. భీమేష్ అనే ఆర్టిస్ట్, వారి ఆధ్వర్యంలో పెయింటింగ్ అనేది నడుస్తూ ఉందన్నమాట. ఏ ఆకారంలో ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ ఆకారంలో ఈ ఖైరతాబాద్ గణేష్ రూపుదిద్దుకుంటారు? చూడండి, మేము ఈ సంవత్సరం ఏంటంటే 70 సంవత్సరాలు 70 అడుగులు అనే ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నాం అనమాట. సప్తముఖ మహాశక్తి వినాయకుడు అనమాట. మరి మీరు చూసినట్టయితే సైడ్లో వచ్చి శ్రీనివాస కళ్యాణము, రైట్ సైడ్లో వచ్చి మన శివపార్వత కళ్యాణం సన్నివేశం కూడా కంప్లీట్ అయ్యాయి. లోడ్ కూడా ఏంటంటే మేము ఇంకా విగ్రహాలు మనం రెడీ చేద్దాం అనుకున్నాము. ఆ విగ్రహం కంప్లీట్ చేయని కారణంగా లోపల మేము మొత్తం ఆర్ట్ వర్క్ చేస్తాం అనమాట. ఏంటంటే పక్కకు సరస్వతి అమ్మ గారు కావచ్చు, మన పార్వతమ్మ వారి విగ్రహాలు ఆర్ట్లో కంప్లీట్ చేసి కళ్యాణం సన్నివేశం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి రాహు కేతు కూడా కంప్లీట్ అయిపోయారు. మరొక వీక్లో భక్తులకు దర్శనమించక కంప్లీట్ కలర్స్తోని భక్తులకు ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడు విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు శివ కళ్యాణం, అటు పార్వతుల కళ్యాణం గతంలో ఏర్పాటు చేశారా, ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేశారా? మొదటిసారి అండి శివ పార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం చేశాము. మరి ఈ సంవత్సరము శివపార్వతుల కళ్యాణం ఫస్ట్ టైము. అదేవిధంగా 10 రోజుల కార్యక్రమ షెడ్యూల్ కూడా శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము, మరి అదేవిధంగా ఒక 70 హోమకుండాలు పెట్టేసి వినాయక గణపతి హోమము, రుద్రాభిషేకం చేయబోతా ఉన్నాము. అదేవిధంగా వైశ్య సంఘం బాబు కాశీ నుంచి గత సంవత్సరం తెచ్చినట్టు 1,00,000 రుద్రాక్షలు కూడా తెచ్చి భగవంతుని తెచ్చి మన భక్తులకి పంచడం జరుగుతూ ఉందన్నమాట. మొదటి పూజగా మీరు చూసినట్టయితే మరి పద్మశాలి సంఘం వాళ్ళు మా భగవంతుడికి 70 అడుగుల కండువా, జంజము,
గరికమాల కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. అన్ని రకాలుగా ఏర్పాటు అయిపోయినాయి. మరి ప్రభుత్వ పరంగా 2 సార్లు మీటింగ్ కూడా జరిగింది. మరి చెన్నారెడ్డి మానవర్ల శాఖలో మీటింగ్ ఉంది. మాకు అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా దానం నాగేంద్రన్న గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి విజయారెడ్డి అక్క గారు, చింతల రామచంద్రన్న గారు, కృష్ణ యాదవ్ గారు, బస్తీ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉన్నారు. వీరితో పాటు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, బస్తీ యువకులు అందరూ సహకారంతో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము చర్యలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ముఖ్యంగా ఈ షెడ్డు నిర్మాణం అంటే డే 1 నుండి ఈ యొక్క షెడ్డు నిర్మాణం ఎక్కడి నుండి అంటే నిర్వాహకులు వచ్చి ఇక్కడ షెడ్డుని ఏర్పాటు చేశారు. నరసాపురం అనేది జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి కర్రలు దాదాపు 30 టన్నుల కర్రలు తీసుకురావడం జరిగిందన్నమాట. షెడ్ వేసే వాళ్ళు నర్సయ్య అండ్ టీం వాళ్ళు షెడ్ వేసారన్నమాట. వాళ్ళకు 20-25 మంది. దాని తర్వాత మీరు చూసినట్టయితే మచిలీపట్నం నుంచి నాగబాబు అనే టీం ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ వర్క్స్ చేశారన్నమాట. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఈ మట్టి వర్క్స్ అనేది శిల్పి రాజేంద్ర గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి వినాయకుని రెడీ చేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మూర్తి గారు అనే కళాకారుడు, చెన్నై కళాకారుడు, జోగారావు గారు అనే కళాకారుడు, ఆయన వీళ్ళందరూ కలిసి మొత్తం మట్టి వర్క్స్ అనేది కంప్లీట్ చేశారన్నమాట. దాదాపు సుమారు 150 మంది కళాకారులలో ఒక 20 మంది వదిలేసేసి 120 మంది కళాకారులు ఈ వినాయకుని ఇంత సుందరంగా రెడీ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మట్టి ఓవరాల్గా వినాయకునికి ఈ యొక్క ఖైరతాబాద్ గణేషునికి మట్టి ఎక్కడి నుండి తీసుకొచ్చారు? చూడండి, మీరు చూసినట్టయితే వినాయకునికి మనము సుమారు 1000 బ్యాగుల మట్టి, అంటే దీన్ని రాజస్థాన్ క్లే అని అంటారన్నమాట. అది పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు వాటర్ మిక్స్ చేయడం వల్ల మట్టి రూపంలో అవుతుంది. మట్టి, వరిగడ్డి, వరి పొట్టు, ఇసుక, జూట్ బ్యాగ్, రా మెటీరియల్, అదేవిధంగా ఇసుక, ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల వినాయకుడు ఇంత స్ట్రాంగ్గా జరిగిందనమాట. చివరి ఎండింగ్ లేయర్ వచ్చేసి వైట్ క్లాత్ పెట్టేసి అప్లై చేసి వినాయకుడిని క్లీన్గా చేయడం జరిగిందనమాట. ఫినిషింగ్ వర్క్లో మాత్రము ఒక క్లాత్ అనేది పెట్టి ఫినిషింగ్ చేయడం జరిగిందనమాట. దాదాపు నేను చెప్తా ఉన్నా చాలా సుందరంగా రెడీ అయింది. 1 వీక్లో వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అనమాట. మరొక వారంలో మాత్రం ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ముఖ్యంగా 7 ముఖాల్లో ఓవైపు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు అమ్మవార్లు అయినటువంటి సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్యన గణపతి ఉంటాడు. సో 14 చేతుల్లో గణపతి కుడి చక్రం, అంకుశం, గ్రంథం, శూలం, కమలం, శంకు వీటన్నిటి మీద ఆశీర్వదిస్తాడు. తర్వాత ఎడమ చేతిలో కనుక మనం చూసుకున్నట్లయితే రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డు ఉంటుంది. సో ఈసారి మొత్తం అయోధ్య బాలరాముని కూడా మనం స్పెషల్గా చూడొచ్చు. గణేశునికి కుడివైపున అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా రూపుదిద్దుకుంటున్నాడు. మనకు దాదాపుగా ఈ యొక్క విగ్రహం పూర్తి కావడానికి 1 కోటి రూపాయల పైగా ఖర్చు అవుతుందన్నట్లు కూడా గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ గారు చెప్పారు. సో ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమాత్రం వాడకుండా దానికంటే దృఢంగా ఉన్నటువంటి మట్టినే వాడుతున్నాము. ఫినిషింగ్ టచ్అప్లో మాత్రం కేవలం సహజ రంగులనే ఉపయోగిస్తూ ఈ యొక్క ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వబోతున్నాడని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. మనకు ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఈ యొక్క 25 మంది గణపతి అంటే అవుట్లైన్ ఇవ్వడానికి కొంత కార్మికులు ప్రత్యేకంగా ఉన్నారు. ఈ అవుట్లైన్ ఇవ్వడానికి చెన్నైకి చెందిన మూర్తి బృందం వారు 25 మంది బృందం ఈ యొక్క గణపతి అవుట్లైన్ పనులకు ఒడిశాకు చెందిన జోగారావుతో పాటు 20 మంది కళాకారులు మాత్రం ఈ రాహుకేతువుకు సంబంధించిన అవుట్లైన్ ఇస్తున్నారు. సో ముఖ్యంగా ఏ విగ్రహానికి ఆ విగ్రహానికి ప్రత్యేకంగా కళాకారులు కూడా ఇక్కడ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. సో ముఖ్యంగా మరో వారంలో అయితే ఈ ఖైరతాబాద్ గణేష్ మట్టి గణపతి మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మరో 10 రోజుల్లో వినాయక చవితి పండుగ ఉంది నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్కు ఉన్నటువంటి క్రేజ్ కాబట్టి ఈ 11 రోజులు మాత్రం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం పూర్తవుతుందంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సిఎస్ శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్ ఖైరతాబాద్ గణేష్ నుండి. గడ్కేసర్లోని అనురాగ్ యూనివర్సిటీలో జనవరిలోనే సర్వే చేశారు ఇరిగేషన్ అధికారులు. 2 ఎకరాలకు పైగా బఫర్ జోన్లో నిర్మాణాలు చేశారని తెలిపారు. నిర్మాణాలు కూల్చాలని కూడా హైడ్రాకు సమాచారం ఇచ్చారు ఇరిగేషన్ అధికారులు. ఇదే అంశంపై అనురాగ్ కాలేజ్ నుంచి మరింత సమాచారం సదానందం అందిస్తారు. మనం గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి నీలిమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించింది. సో మనం చూస్తున్నాం. సో ఈ కన్స్ట్రక్షన్, ఈ బిల్డింగ్ అంతా కూడా నీలిమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కోసం కడుతున్నారు. సో లాస్ట్ 2 ఇయర్స్గా ఈ కన్స్ట్రక్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. సో దీని గురించే ఇప్పుడు ఎవరైతే ఇరిగేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేష్
కంప్లైంట్ పిఎస్లో ఇచ్చింది. సో దీని గురించే ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా. సో ఈ బిల్డింగ్స్ అనేది ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నాదం చెరువులకు సంబంధించిన FTL అలాగే బఫర్ జోన్ ఈ రెండింటిని కూడా పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ కడుతున్నారంటూ సో అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్. సో అతని ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఇక్కడ పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో కేసు కూడా నమోదైంది. సో FIR కూడా అయింది. సో ఇది మనం చూస్తున్నాం. అటు మొదటగా చూసుకున్నట్లయితే ఇదే నాదం చెరువు. సో యాక్చువల్గా ఇది వెంకటాపురం విలేజ్కి సంబంధించిన నాదం చెరువు. ఇది మొత్తం 61 ఎకరాలు ఉంటుంది. సో ఇది 813, 814, 815, 816 అలాగే 796 సర్వే నంబర్స్లో మొత్తం 61 ఎకరాలు ఉంటుంది. సో ఇది 61 ఎకరాలు ఉంది కాబట్టి సో దీని FTL తర్వాత బఫర్ జోను 30 మీటర్స్ వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు. సో యాక్చువల్గా వీళ్ళ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఏముంటుందంటే 9 ఎకరాల లోపు ఇటు 10 ఎకరాల లోపు ఉన్న చెరువులో ఆ చెరువుకు సంబంధించి FTL వచ్చేసి FTL తర్వాత బఫర్ జోను 9 మీటర్ల వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. అదే 29 ఎకరాలకు దాటి ఏదైనా చెరువు ఉందంటో ఆ చెరువు చుట్టూ కూడా మొత్తం 30 మీటర్ల మేర ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. అక్కడ బఫర్ జోన్ మొత్తం 30 మీటర్లు ఉంటుందని ఈ గవర్నమెంట్ యాక్ట్. సో దాని ప్రకారమే కన్స్ట్రక్షన్స్ ఏవైనా చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తుంది మాత్రం క్లియర్గా ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇప్పుడు అటు సైడ్ మనకు ఇక్కడ గ్రీనరీగా కనబడేదంతా కూడా ఇదంతా పూర్తిగా ఇదంతా చెరువే. సో కానీ ఈ చెరువుకు ఆనుకొనే ఇదంతా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒకవేళ పూర్తిగా వర్షానికి వాటర్ వచ్చేసి చెరువు నిండితే మనం ఇది చూస్తున్నాం కదా. సో ఇదంతా ఈ గ్రీనరీ ఉన్నంత వరకు ఇక్కడి వరకు పూర్తిగా వాటర్ వస్తాయి. సో ఇదంతా ఇది FTL లైన్. ప్రస్తుతం మనం చూస్తుందంతా కూడా ఇక్కడి వరకు FTL లైన్ ఉంటుంది. సో ఆ వర్షాలు పూర్తిగా పడితే వాటర్ అనేది ఇక్కడ దాకా వస్తాయి కాబట్టి సో ఈ FTL లైన్ నుంచి 30 మీటర్ల వరకు అంటే ఇటు ముందు వరకు 30 మీటర్ల వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. కానీ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇందులోనే ఇక్కడ ఈ గోడ కడుతున్నారు. సో ఇదంతా కూడా దీనికి ఆనుకొనే ఉంది. ఇదంతా ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ అధికారులు ఒకసారి వాళ్ళు సర్వే చేసిన తర్వాతనే ఆ తర్వాత రెవెన్యూ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామ కార్యదర్శికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇటు పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో కూడా కంప్లైంట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకునే వీళ్ళంతా కూడా FIR నమోదు చేయడం జరిగింది. సో మనం చూస్తున్నాం ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ వివాదం జరుగుతున్నా కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీ కానీ ఇటు నీలిమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇది మెడికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళకి సంబంధించిన అటు ఒక సైడ్ వివాదం జరుగుతున్నా కానీ ఈ కన్స్ట్రక్షన్ అనేది ఆగడం లేదు. సో గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇదంతా అయ్యేదంతా కూడా వాళ్ళు చెప్పేది ఇరిగేషన్ శాఖ అధికారులు దీనిలో ఆల్మోస్ట్ 1.5 to 2 ఎకర్ వరకు మొత్తం దీనిదే ఉంటుంది. అంటే ఈ 1.5 నుంచి 2 ఎకర్ వరకు దీనిలో బఫర్ జోనే ఉంటుంది. అంటే ఇప్పుడు 61 ఎకరాల చెరువుకు ఆల్మోస్ట్ నీకు 30 మీటర్ల వరకు తీయాలి కాబట్టి అది ఎక్కువగానే ఉంటుంది. సో అదంతా కూడా వదిలేయకుండా వీళ్ళు కడుతున్నారు. నెక్స్ట్ ఒకవేళ వర్షానికి చెరువు నిండిందనుకో ఇదంతా వస్తుంది కాబట్టి వీళ్ళు ఇంకేం చేస్తున్నారంటే ఈ వర్షానికి వచ్చే నీళ్లు అనేటివి ఇటు సైడ్ రాకుండా ఇది పెద్ద ఒక రిటైనింగ్ వాల్ లాగా కడుతున్నారు. సో ఇది కూడా ఇల్లీగలే. రిటైనింగ్ వాల్ కట్టడం అనేది ఒక చెరువులో అది కూడా బఫర్ జోన్ FTL బఫర్ జోన్లో ఒక రిటైనింగ్ వాల్ లాగా ఇప్పుడు వర్షానికి నీళ్ళు వస్తాయి ఇక్కడ దాకా వస్తాయి. సో అవన్నీ కూడా ఇటు వీళ్ళ కన్స్ట్రక్షన్ లోపలికి రాకుండా ఉండాలంటే పెద్ద వాల్ కట్టాలి. సో ఆ వాల్ అయితే అటు సైడ్ వాటర్ ఉంటాయి, ఇటు సైడ్ మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు అని వీళ్ళు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది కూడా పూర్తిగా ఇల్లీగలే అంటూ కూడా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇరిగేషన్ శాఖ అధికారులు లాస్ట్ టైం మిషన్ కాకతీయ కింద ఈ చెరువులను కూడా క్లీన్ చేశారు. సో ఈ చెరువులకు వాటర్ రావాలి. సో దీని కింద వెంకటాపురం గ్రామానికి సంబంధించిన చాలా వరకు అటు వ్యవసాయం చేసుకుంటారు. మనం అటు చూసుకోవచ్చు. ఒకసారి అటు చూస్తే వాళ్ళంతా కూడా అక్కడ వ్యవసాయ పనులు కూడా చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ చెరువులో వాటర్ ఉన్నట్లయితే సో దాని కింద చాలా వరకు పొలాలు ఇవన్నీ కూడా పొలాలు పారుతాయి. వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసుకుంటారు. సో డైరెక్ట్గా వాళ్ళకి చెరువు నుంచి
డైరెక్ట్గా ఏదో కాలువలు అట్లాంటివి లేకపోయినా ఈ చెరువులో నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా ఉండి ముందున్న దీని కింద ఈ చెరువు కింద ఏవేవైతే బోర్లు ఉంటాయో వాటిలో గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ బాగుంటుంది. సో ఆ బోర్లన్నీ కూడా బాగా పోస్తాయి. సో అక్కడ వాళ్ళ వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు చెరువును కుదించినట్లయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతాయి. ఒకవైపు చెరువు కబ్జా అవుతుంది, ఇంకోవైపు వాళ్ళకు వాటర్ కూడా రాకుండా పోతుంది. సో ఈ గ్రామస్తులకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి సరైన వాటర్ కూడా ఉండవు అంటూ కూడా ఇక్కడున్న వీళ్ళు చెప్తున్నారు. సో ఇక మరోవైపు ఇంకొక అంశం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం పైనుంచి చూస్తున్నాం. సో ఇది గత 2 ఏళ్ళుగా చేస్తున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి సో ఈ లాస్ట్ 2 years నుంచి కూడా అప్పటి నుంచి అధికారులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో వచ్చినా కూడా అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ సో ఈ చెరువును ఏం జరిగినా ఈ చెరువును పట్టించుకోకుండా కేవలం కన్స్ట్రక్షన్ జరిగే విధంగానే ఇక్కడ పనులు అనేటివి కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా ఇక్కడున్న వాళ్ళు అధికారులు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో మనం చూసాం కదా, మొత్తం గ్రౌండ్ విషయానికి వస్తే ఇది రియాలిటీ. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చెరువు ఎంత ఉంది, అలాగే దానికి సంబంధించి FTL లైన్ ఇది, దాని తర్వాత 30 meters వదలాలి. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో వెనకాల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొనే ఇరిగేషన్ శాఖ అధికారులు అటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు FIR చేశారు. మరోవైపు నెక్స్ట్ హైడ్రా కూడా దీనికి సంబంధించి పూర్తి ఒక రిపోర్ట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. నిజంగానే హైడ్రాక్ రిపోర్ట్ పోయిన తర్వాత ఏం చేస్తుంది, సో రిపోర్ట్లో ఏమొస్తుంది అనేది మాత్రం పూర్తిగా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, ఘట్కేసర్. ఓ డ్రగ్ పెడ్లర్ జైలుకి వెళ్తూ తన అనుచరుడికి డ్రగ్స్ ఇచ్చి వెళ్ళాడు. చేతిలో కిలోల కొద్దీ డ్రగ్స్ ఉన్నా ఏం చేయాలో పాలుపోలేదు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను లక్షల రూపాయలకి అమ్మాలని చూశాడు ఆ అనుచరుడు. డ్రగ్స్ను కారులో పెట్టుకుని సిటీలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్న 3 వ్యక్తులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి నుంచి 8 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు బోయిన్పల్లి పోలీసులు. సికింద్రాబాద్ బోయినపల్లిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బోయినపల్లి పోలీసులతో పాటు HNU చేసిన జాయింట్ ఆపరేషన్లో 8 కిలోల డ్రగ్స్ పట్టుబడింది. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ డ్రగ్స్ యాంఫెటమిన్గా గుర్తించారు. మార్కెట్లో ఈ డ్రగ్ విలువ కిలోకు ₹1 కోటి పైనే ఉంటుందని తెలిపారు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. దీన్ని గ్రామ్ మోతాదులో తీసుకున్న ఎక్కువసేపు మత్తులో ఉంటారని తెలిపారు. తన శిష్యుడు ఈ నాగరాజు, సో ఇదే ఫ్యాక్టరీలో అతను చెప్తున్నాడు ఈ అంఫెటమైన్ అనే ఒక డ్రగ్ కూడా తయారు చేసి అప్పుడు కొంత పౌడర్ ఇతనికి దాచమని ఇస్తాడు, మన తర్వాత అమ్మాలి 8.5 kgs. ఇంకా ఆల్రెడీ ఎక్కువ ఉండి ఆల్రెడీ ఎక్కడన్నా సప్లై చేశాడు ఇంకెవరికన్నా. సో దీన్ని అయితే బట్ అట్లా కనపట్లేదు, ఎందుకంటే ఇది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు అతను జైలుకి వెళ్ళిపోయాడు జూన్లో జరిగిన ఆపరేషన్లో. సో బయటకు వస్తాడేమో చూసి తర్వాత ఏం చేయాలో తెలియక దీన్ని ముందు అక్కడి నుంచి తమ రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ సిటీకి తీసుకొచ్చి దాని తర్వాత దీనికి వీ షుడ్ ఫైండ్ దీన్ని తీసుకునే వాళ్ళని వెతికి అమ్మాలనే ఉద్దేశంతోన అతను సిటీకి తీసుకొస్తాడు అనమాట. యాక్చువల్లీ ఇది బయట మార్కెట్లో 1 to 1.5 crore per kg ఉంటుంది. బోయినపల్లిలో ఓ కారులో డ్రగ్స్ను తీసుకెళ్తుండగా పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ను తరలిస్తున్న నాగరాజు, వినోద్, శ్రీశైలంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 8 కిలోల యాంఫెటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ 8.5 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు సిపి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన నాగరాజు తాపి మేస్త్రిగా పనిచేసేవాడు. సంగారెడ్డికి చెందిన అంజిరెడ్డి అనే వ్యాపారి వద్ద పనిలో చేరాడు. అంజిరెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్స్, గోడౌన్లు, ఫ్యాక్టరీల పనులు చూసుకుంటున్నాడు. పలు వ్యాపారాలు చేస్తున్న అంజిరెడ్డి గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నాడు. అంజిరెడ్డికి నాగరాజుపై పూర్తి నమ్మకం కలగడంతో కొత్తగా స్టార్ట్ చేసిన ఓ ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగించాడు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని డ్రగ్స్ను సప్లై చేయమని సూచించాడు అంజిరెడ్డి. తన ఫ్యాక్టరీలలో ఆల్ఫ్రాజోలంతో పాటు మరికొన్ని డ్రగ్స్ తయారు చేశాడు అంజిరెడ్డి. జూన్లో 8 కిలోల యాంఫెటమిన్ డ్రగ్ ప్యాకెట్ను నాగరాజుకు ఇవ్వడంతో రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు. అంజిరెడ్డి ఫ్యాక్టరీలపై పోలీసులు రైడ్ చేయడంతో డ్రగ్స్ పట్టుబడింది. దీంతో అంజిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంజిరెడ్డి ఇచ్చిన డ్రగ్స్ను అమ్మాలనుకున్నాడు నాగరాజు. తన దగ్గర ఉన్నది ఏ డ్రగ్ అని, మార్కెట్లో దాని విలువ ఎంత ఉంటుందో కూడా అతనికి తెలియదు. డ్రగ్స్ దందాతో పెద్దగా పరిచయాలు లేని నాగరాజు తనకు తెలిసిన కొంతమందిని కాంట్రాక్ట్ అయ్యాడు. డ్రగ్స్ను సిటీకి తీసుకురమ్మని చెప్పాడు ఆ వ్యక్తి.
దీంతో సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చిన సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు తన స్నేహితులు వినోద్, శ్రీశైలంతో కలిసి కారులో డ్రగ్ ప్యాకెట్లు తీసుకుని సంగారెడ్డి నుంచి సిటీకి వచ్చాడు. వాటిని తీసుకుని బోయినపల్లికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో డెంగీ జ్వరంతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. దీంతో పాటు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. కొన్ని చోట్ల హాస్పిటల్స్లలో బెడ్లు దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ ఫీవర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రాష్ట్రంలో డెంగీ జ్వరం జనాన్ని పట్టి పీడిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,200 కేసులు నమోదు కాగా సిటీలో 1,700 కేసులు రికార్డయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి డెంగీ ఫీవర్ కేసులు పెరిగాయి. సూర్యాపేటలో 416, మేడ్చల్లో 405, ఖమ్మంలో 346, నల్గొండలో 322, నిజామాబాద్లో 243, రంగారెడ్డిలో 222, జగిత్యాలలో 147, సంగారెడ్డిలో 115, వరంగల్లో 102 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గవర్నమెంట్, ప్రైవేటు హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల పేషెంట్లకు బెడ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ జ్వరంతో ఎవరూ మరణించలేదని అధికారులు చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. డెంగీ కారణంగా 4 మరణించారు. సిద్దిపేటలో 5 ఏళ్ల బాలుడు, నిర్మల్ జిల్లాలో రంజిత్, మహబూబాబాద్ జిల్లాలో బీటెక్ విద్యార్థి ప్రేమ్ కుమార్ డెంగీ ఫీవర్తో మృతి చెందారు. మనకు ఏదైతే నంబర్ ఉందో టోటల్ మన పాపులేషన్కి ఏదైతే నంబర్ మనం చూస్తామో సీజన్లో తప్పనిసరి బాడీ టెంపరేచర్ కొంచెం చేంజ్ అవుతుంది నార్మల్. కానీ టెంపరేచరు కొంచెం అధికంగా ఉండి పారాసిటమాల్ కానీ అదర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ కానీ ఒకవేళ సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ కానీ వాడే సంఖ్య తక్కువ ఉంది. తర్వాత ఇదే విషయం నేను మన పాత బస్తీ ఓల్డ్ హైదరాబాద్ చార్మినార్ జోన్ అక్కడ కూడా స్లమ్స్లోకి వెళ్ళాను. ఇంటింటికి తిరిగి అడిగాం మా స్టాఫ్ని కూడా. మా స్టాఫ్ వాళ్ళు వస్తున్నారా, వేరే వాళ్ళు వచ్చి పని చేస్తున్నారా, స్ప్రేయింగ్స్, ఫాగింగ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయా? సిటీలోని గాంధీ, ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్స్లలో వైరల్ ఫీవర్స్తో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. గాంధీలో నెల రోజుల్లో దాదాపు 150 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు తీవ్ర జ్వరంతో 30 నుంచి 40 మంది వస్తున్నారని తెలిపారు డాక్టర్లు. టెస్టులు చేసిన అనంతరం డెంగీ పాజిటివ్ వచ్చే వారిని అడ్మిట్ చేసుకుంటున్నామని, చికిత్స చేస్తున్నామని అన్నారు. డెంగూకి సంబంధించి 1 మంత్ అంటే ఒక 100 to 150 మధ్య ఉంటుందండి ఫిగర్. మరణాలు అయితే ఏం జరగలేదండి. ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అవసరమైన వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నాము, రిక్వైర్డ్ నెసెసిటీ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. నార్మల్గా ప్లేట్లెట్స్ నార్మల్ రేంజ్ అంటే అది 1.5 to 4 lakhs అండి. లెస్ దాన్ 1 lakh అనేది మేము అడ్మిట్ చేస్తాం. డెంగ్యూ అనేది అది మస్కిటో బైట్ వల్ల వస్తుందండి. డే టైం బైట్ చేస్తుంది. సో ఆ మస్కిటో నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది నీళ్లు నిలవకుండా ప్లేసెస్ డే టైం కానీ మస్కిటో రిపెల్లెంట్స్ ఇలాంటివి తీసుకొని మస్కిటో బైట్ లేకుండా, లేదంటే నెట్స్ మస్కిటో నెట్స్ కానీ అలాంటివి మస్కిటో బైట్ కాకుండా కేర్ఫుల్గా ఉండాలి. రాష్ట్రంలో ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రెయినీ సీజన్ కావడంతో పబ్లిక్ విష జ్వరాలతో హాస్పిటల్స్ బాట పడుతున్నారు. వైరల్ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్, డెంగీ లాంటి కేసులు పెరిగిపోతున్నాయి. వైద్యారోగ్య శాఖ అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.